అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, గతంలో 2 వీడియోస్ ఉన్నాయి. వాటి డిస్క్రిప్షన్లో కింద ఇస్తాం, వాటిని చూడండి. ఒకటి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్పెషలైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఐఐటీలో ఏ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ దాని మీద ఒక వీడియో ఉంది. మొత్తం 13 రకాల కంప్యూటర్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ ప్యాకేజ్ ఇచ్చేటివి. తర్వాత ఎన్ఐటీలో కూడా ఇచ్చాం. ఎన్ఐటీలో 8 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దానిలో ఐఐటీలో ఐఐటీలో ఏ స్పెషలైజేషన్ తీసుకొని లిస్ట్ ఇచ్చాం. కానీ ఎన్ఐటీలో మాత్రం ఏ స్పెషలైజేషన్ ఎన్ఐటీలో ఇచ్చామని ఉంది. మొత్తం 8 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కానీ త్రిబుల్-ఐటీస్లో 24 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 24 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్. సో ఇవన్నీ కూడా భారీ ప్యాకేజ్. నిజంగా మీరు కేబిలిటీ ఉంటే మీరు 50 లక్షలు 40 లక్షలు ₹1,00,00,000 ఒకవేళ మీకు ఫారెన్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే 2 కోట్ల ప్యాకేజ్ కూడా ఉంది. ఒకవేళ హెచ్ఎఫ్టీలకు వచ్చే ప్లేస్మెంట్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లోకి వెళ్ళే ఉంటే మీకు ₹1,00,00,000 ప్యాకేజ్ ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. సో ఈ కోర్సెస్ ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్. ఇది కూడా ఐఐటీలలో మీకు మ్యాథ్స్ అండ్ కాన్పూర్లో ఉంటుంది. ఐఐటీ కాన్పూర్లో ఉంది. ఇది మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్. కొంచెం మోర్ మ్యాథ్స్, 60% మ్యాథ్స్ అనుకోవచ్చు, 40% కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కానీ చాలా చాలా మంచి కోర్సు. త్రిబుల్-ఐటీ గ్వాలియర్, త్రిబుల్-ఐటీ బహల్పూర్ బీహార్, త్రిబుల్-ఐటీ రాయచూర్ కర్ణాటక. సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. త్రిబుల్-ఐటీ కోట, త్రిబుల్-ఐటీ శ్రీ సిటీ, త్రిబుల్-ఐటీ కర్నూలు, త్రిబుల్-ఐటీ రాయచూర్. శ్రీ సిటీ అంటే మనకి ఏపీలో తెలిసినటువంటిది. కోట అంటే రాజస్థాన్. ఇది రెండోది. మూడోది సిఎస్సి డాటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా అనాలిటిక్స్. అంటే దీనికంటే ముందు సిఎస్సి అన్నింటిలో ఉంది. ఒక్క అలహాబాద్లో ఐటీ పేరుతో ఉంది తప్ప మిగతా అన్నింటిలో సిఎస్ ఉంది. అన్నింటిలో సిఎస్ ఉంది. అలహాబాద్లో మాత్రం ఐటీ అని ఉంది. డేటా సైన్స్ అండ్ అనాలిసిస్ అనేది త్రిబుల్-ఐటీ సోనేపట్, త్రిబుల్-ఐటీ నాగ్పూర్లో ఉంది. త్రిబుల్-ఐటీ సోనేపట్, నాగ్పూర్. సోనేపట్ అంటే హర్యానా, అది ఢిల్లీ పక్కనే ఉంటుంది. నాగ్పూర్ తెలిసిన మహారాష్ట్ర. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. త్రిబుల్-ఐటీ ఊనా అంటే హిమాచల్ ప్రదేశ్. త్రిబుల్-ఐటీ భోపాల్. సిఎస్సి డేటా సైన్స్ బ్రాకెట్లో. త్రిబుల్-ఐటీ ఊనా భోపాల్. 6 సిఎస్సి విత్ మేజర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. త్రిబుల్-ఐటీ కాంచీపురం. 7 సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఈ త్రిబుల్-ఐటీ సేనాపతి, త్రిబుల్-ఐటీ కొట్టాయం. బహుశా ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. త్రిబుల్-ఐటీ సోనేపట్ అయి ఉంటుంది. సోనేపట్. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్. త్రిబుల్-ఐటీ లక్నో. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. త్రిబుల్-ఐటీ లక్నో అండ్ త్రిబుల్-ఐటీ ఢిల్లీ. జోసా కాకుండా వెళ్ళాలి. ఇది వేరే త్రిబుల్-ఐటీ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది జోసా కాకుండా మీకు ఢిల్లీకి సంబంధించినటువంటి రీజనల్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రకారం మీరు తీసుకుంటారు. 85% ఢిల్లీ, 15% ఓపెన్. ఇది ఢిల్లీ గవర్నమెంట్ కింద ఉంది. 10th డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, త్రిబుల్-ఐటీ ధార్వాడ్. 11th కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ, త్రిబుల్-ఐటీ కొట్టాయం. సిబిఎస్సి విత్ సిఎస్సి స్పెషలైజేషన్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, త్రిబుల్-ఐటీ రాంచీ, జార్ఖండ్. ఇది 13 సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, త్రిబుల్-ఐటీ నాగ్పూర్. 14 సిబిఎస్సి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండ్ గేమింగ్ టెక్నాలజీ, త్రిబుల్-ఐటీ నాగ్పూర్. 15 సిఎస్సి సైబర్ ఫిజికల్ సిస్టమ్, త్రిబుల్-ఐటీ భోపాల్, మధ్యప్రదేశ్. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, త్రిబుల్-ఐటీ ఢిల్లీ. ఇది నేను చేస్తా. అంటే ఇది ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ కాదు, ఇండియన్ కాదు, ఢిల్లీ గవర్నమెంట్ ఓనర్షిప్. 17th కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, త్రిబుల్-ఐటీ ఢిల్లీ, నాన్ జోసా. ఇది కూడా సేమ్. కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్, త్రిబుల్-ఐటీ ఢిల్లీ. 19th కంప్యూటర్ సైన్స్ అండ్ బయో సైన్సెస్, త్రిబుల్-ఐటీ ఢిల్లీ, నాన్ జోసా. 20 డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, త్రిబుల్-ఐటీ నయా రాయ్పూర్, నాన్ జోసా. ఇది జోసానే తప్పించారు, నాన్ జోసా కాదు. త్రిబుల్-ఐటీ బెంగళూరు, నాన్ జోసా. నయా రాయ్పూర్ జోసానే. త్రిబుల్-ఐటీ బెంగళూరు, నాన్ జోసా. జోసా లేకుండా సపరేట్ అప్లై చేసుకోవాలి. 21st కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్, త్రిబుల్-ఐటీ హైదరాబాద్, డ్యూయల్ డిగ్రీ, 5 years, నాన్ జోసా. ఇది కూడా యూజీఈ ఎగ్జామ్ కింద వెళ్ళాలి. యూజీఈ ఎగ్జామ్ కింద వెళ్ళాలి. 22 కంప్యూటర్ సైన్స్, మొత్తం 25 ఉన్నాయి ఇలా. 24. సో ఐటీతో కలిపి 26 అన్నట్టు. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్ చెప్పండి. కంప్యూటర్ సైన్స్ విత్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, త్రిబుల్-ఐటీ హైదరాబాద్, డ్యూయల్ డిగ్రీ, 5 నాన్ జోసా. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్, ఇది కూడా నాన్ జోసా, త్రిబుల్-ఐటీ హైదరాబాద్. కంప్యూటర్ ఇంజనీరింగ్, త్రిబుల్-ఐటీ భువనేశ్వర్, నాన్ జోసా. జోసానే కానీ మీకు జిఎఫ్టీ అయినట్టు, అంటే డైరెక్ట్ త్రిబుల్-ఐటీ కాదు. ఇది కాక సిఎస్సి ఉంది, ఇది కాక ఐటీ ఉంది. అంటే టోటల్
26 అంటే ఒక రకంగా ఐటీ అనేది ఓన్లీ ఐటీ అనేది ఒక త్రిబుల్ అలహాబాద్లో ఉంటుంది. సో ఇవన్నీ సో 25-26 రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. దీనిలో ఏ కంప్యూటర్ సైన్స్ ఏది బెటరు, దీనిలో ఏ సిలబస్ ఉంటుంది, సో దీనిలో ఏ చదువుకున్న వాళ్ళు మాస్టర్స్ ఏది చేయొచ్చు, దేనికి జాబ్ వచ్చింది, ఇది చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి దీనికోసం SBI టాక్స్ అనే ప్రతిష్టానం కలిసి ఒక సమగ్రమైన కెరీర్ గైడెన్స్ అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మీకు యాప్ SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు యాప్ వివరాలు చెప్తారు, లేదా మీకు హాయ్ అని చెప్తున్న ఫ్రీ వాట్సాప్ లింక్ ఇస్తారు. కాబట్టి మీకు ఈ కోర్సు కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్ అన్ని రకాల ఇంజనీరింగ్ గైడెన్స్ వస్తుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.